అందరికీ జై శ్రీరామ్. తెలంగాణ ప్రజానికానికి 2 ఏళ్ల మన ప్రభుత్వం యాదిలో ఒక చిన్న మాటలు మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇలా పల్లె పల్లెన ఊరున వాడున ఇల్లున ఎన్నికల ప్రచారము ఎన్నికల వేడి బాగా జరుగుతున్న ఈ సమయంలో ప్రతి ఇంటికి వచ్చినటువంటి కొంతమంది కాంగ్రెస్ అభ్యర్థులను అడుగుతా ఉన్నటువంటి ముచ్చట్లట. అయ్యా 2 ఏళ్ళు అవుతుంది మరి నాకు పింఛన్ ఏమాయే, నేనేమో కాళ్ళు లేను అంటే వికలాంగులు చెప్పుకునే బాధలు, కాళ్ళు లేకపోయే ఏం లేకపోయే ఎటు నడుచుకుంటా ఏం కష్టం చేస్తా ఆనాడు గదే మాట కదా. మీరు 4,000 6,000 చేస్తామంటారు, మరి అన్ని రేట్లు పెరిగిపోయా నాకు 6,000 ఏవి అనేటోళ్ళు కొంతమంది వృద్ధులు ఉన్నారయ్యా. వృద్ధులు కొత్తగా అప్లై చేసుకోవాలి. 51 ఏళ్ళ వయసు, ఇప్పుడు 2 ఏళ్ళు కాంగ్రెస్ వచ్చి మరి 59 ఏళ్ళు అవుతా ఉంది. అయ్యా మరి నేను ఎప్పుడు పింఛన్ని దరఖాస్తు చేసుకోవాలి యాడుకోవాలి అని అడిగితే వాళ్ళు కొంతమంది ముఖం దాచుకొని పోతా ఉన్నారట, ఇంకొంతమంది ఇంకో రకంగా అనట. మరి నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటా ఉన్నారు, అలాగే కొంతమంది అందులో ఉన్నటువంటి సీనియర్ ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళు కావచ్చు ఏమంటా ఉన్నారు, ప్రజాపాలన ఏ విధంగా జరుగుతుంది ప్రజలారా చూద్దాము. వృద్ధాప్య పింఛన్, దివ్యాంగుల పింఛన్లు కాదు ఎన్ని రకాల పింఛన్లు ఉన్నాయో, పింఛన్ల మేనిఫెస్టోనే పింఛన్ల యొక్క ఏదైతే ప్రభుత్వం పింఛన్ విభాగంలో కొన్ని రకాలు ఉంటాయి. కుమ్మరి కమ్మరి వడ్ల చాకలి ఇల్లు వాళ్ళు సామాజిక HIV బాధితులు కండరాల వ్యాధితో ఉన్నోళ్ళు వితంతులు ఇలా ప్రతి ఒక్కళ్ళు వీళ్ళ గురించి ఒక నాయకులు ఏమంటా ఉన్నారు, తర్వాత సీఎం ఏమంటా ఉన్నారు, ప్రజలు ఏం మాట్లాడుకుంటారు, అసలు తర్వాత పింఛన్ల గురించి అమలు చేస్తే మరి వీళ్ళు ఈ పింఛన్ల విభాగంలో ఏం పొందుపరిచిండ్రు గిసోడు ముచ్చట్లు తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడరు. ఏమన్నాడు మన సీఎం సారు, యాడికోయినా కానీ అప్పులు ఉడతలేవు, ఉచితాలు బంద్ చేసుకోవాలి, మొత్తానికి మన దగ్గర పైసలు లేవు అని అంటే ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటలేరు పాపం. 2,68,000 రూపాయలు ఒక్కొక్క ఎమ్మెల్యేకు తీసుకుంటలేరు. సీఎం సార్కేమో 4,10,000 అక్షరాల 4,10,000. ఇక వీళ్ళు చెప్పేటి మాటలు అట్లున్నాయి కదా, మరి చేసేటి పనులు ఎట్లున్నాయి, అలాగే ఇంకా చాలా ముచ్చట్లున్నాయి. పెన్షన్ల మీద మాట్లాడుకోవాల్సినవి చాలా ముచ్చట్లున్నాయి, మాట్లాడుకుందాం. ఇగో వృద్ధులకు 4,000, మహిళలకు 2,500 త్వరలోనే పథకాలు అమలడ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల పైన వృద్ధులకు 4,000 అలాగే వికలాంగులకు సంబంధించి కూడా ఇవ్వాలి, కానీ మరి ఇవ్వలేడు ఎందుకో, ఇచ్చిన సార్ మర్చిపోయినాము. కానీ ఎట్లా అంటే ఖచ్చితంగా మేము 4,000 పింఛన్, మహిళలకు 2,500 ఆర్థిక సాయం త్వరలోనే అమల్లోకి వస్తాయని మాజీ ఎమ్మెల్యే, మరి ఎమ్మెల్యే కూడా కాదు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భరోసా ఇచ్చిండు. తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు ఇక వీళ్ళు చెప్పిందే సంఖ్య 40 నుంచి 45 లక్షల జనాభాకు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భరోసా ఇచ్చిండ్రు. సీఎం రేవంత్ రెడ్డి బడ్జెట్ ఇక్కడ మంచిగా చూసుకొని బడ్జెట్ సమకూర్చుకునే పనిలోనే ఉన్నారు, ప్రజలు కాస్త ఓపిక పట్టాలి అని విజ్ఞప్తి చేసిర్రు. జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం కొంచెం పనిలో ఉన్నాను అప్పుడు మాట్లాడాను కదా, ఈడ నేను మాట ఉన్నా. ఈ బడ్జెట్ సమకూర్చుకునే సమయంలో ఎమ్మెల్యేల జీతాలు కూడా మానేసుకుంటూ అయిపోతుంది. మీకు ఏం తక్కువ ఉన్నది, ఇళ్ళ పిఎల్ ఉన్నారు, వనిపెట్టలు ఉన్నారు, కావాల్సిన హోటళ్ళకి వెళ్తే గవర్నమెంటే మీకు అన్ని భరిస్తూ ఉన్నది. మరి మీరు జీతాలు ఎందుకు తీసుకుంటా ఉన్నారు? ఎందుకంటే ఇక్కడ ప్రజలకు ఏంది ఈ 2,500 ఆడోళ్ళకి అందరికి అడిగితే బడ్జెట్ లేదు, మళ్ళీ ఇక్కడ ముసలోళ్ళకు వీళ్ళకు వాళ్ళకు పింఛన్లు అడిగితే బడ్జెట్ లేదు, మా దగ్గర పైసలు లేవని డైరెక్ట్ సీఎం అన్నాడు కదా. ఇప్పుడు బడ్జెట్ గురించి చూపిస్తా మీకు. బడ్జెట్ లేదు, ఇవన్నీ పింఛన్ విభాగంలో ఉన్నటువంటి మార్గదర్శకాలు, కానీ బడ్జెట్లు ఏమన్నాడు కదా అయ్యా, ఇది ఇవాళ పేపరు, ఇవాళది ఇగో వెలుగు ఎవరంటే ఇగో December 4, 2025 ఈరోజు వెలుగు పేపరు వచ్చింది, అందరూ చూసిర్రు కూడా. మరి ఇందులో ఉన్న ముచ్చట ఏంటి అంటే బడ్జెట్ లేదని చెప్పింది కదా జగ్గారెడ్డి సార్ అన్నాడు. అట్లనే మన ఓళ్ళు సీఎం సార్ కూడా బడ్జెట్ లేదు ప్రజలారా మీరు అందరూ నమ్మాలి అని చెప్పారు. ఇక్కడ చూసుకుంటే తెలంగాణ మోడల్కు సహకరించండి, నాకు గుజరాత్ మోడల్కు ప్రధాని మన్మోహన్ సింగ్ అప్పుడు తోడ్పడ్డాడు అందించాడు, కాబట్టి అదే రీతిలో మీరు కూడా మా రాష్ట్రానికి అండగా ఉండాలని ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసిండు. విజ్ఞప్తి చేస్తూ ఏమన్నాడు మరి, ఈయన ప్రధానమంత్రి కదా అడుగుతాడు కదా నువ్వేం చేయబోతా ఉన్నావు రేవంత్ అని అడిగితే, ఇగో RRR మెట్రో విస్తీర్ణకు పర్మిషన్ ఇవ్వండి సార్,
రీజనల్ రింగు రైలు ప్రాజెక్టుకు త్వరగా చేపట్టండి. హైదరాబాద్ టు బెంగళూరు హై స్పీడ్ కారిడార్ను అభివృద్ధి చేయండి. ఇంకా ఇక మంచి ఉన్నాయి. ఇక హైదరాబాద్ బెంగళూరు చెన్నై బుల్లెట్ ట్రైను కావాలని వినతి. సీఎంఓల ప్రధానమంత్రితో 30 నిమిషాలు మాట్లాడిన ముచ్చట్లు ఇవి. దీనికోసము ఎన్ని కోట్లు ఇప్పుడు బడ్జెట్ గురించి కదా మాట్లాడుకునేది. ఎందుకంటే రైతులకు రైతు భరోసా అంటే బడ్జెట్, వృద్ధులకు వృద్ధాప్య పింఛన్ అంటే బడ్జెట్ లేదు. అలాగే మనకు సంబంధించి ఎవరున్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఈ 14 రకాల పింఛన్లు అంటే బడ్జెట్ ఉండదు. ఇందిరమ్మ ఇండ్లు అంటే బడ్జెట్ ఉండదు. మరి వైద్య విద్యం ఆరోగ్యం అంటే బడ్జెట్ ఉండదు. మరి ఏం కోరిండినా హైదరాబాద్ బెంగళూరు టు హైవే కావాలా, మాకు ఒరిజినల్ రింగు రైలు ప్రాజెక్టు త్వరగా చేపట్టాలి, హైదరాబాద్ బెంగళూరు చెన్నై మొత్తం బుల్లెట్ ట్రైన్ కావాలి అని మాట్లాడాడు. సరే వీరికి ఎన్ని ఖర్చు అవుతాయి? ఇగో ఇక్కడ ఏమంటా ఉన్నాడు అంటే, నేను ఓన్లీ పైసల గురించి బడ్జెట్ గురించి మాట్లాడుకున్నాము. ప్రధాని దృష్టికి సీఎం తీసుకెళ్లిరేమని 43,847 కోట్లు అంచనా వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టును కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్గా తీసుకెళ్లేందుకు ఆమోదించాలని చెప్పుకొచ్చారు. ఎట్లా అంటే రాష్ట్ర ప్రభుత్వము కొంత పెట్టుకోవాల్సి ఉంటుంది, ఇక్కడ కేంద్ర ప్రభుత్వము కొంత పెట్టుకోవాల్సి ఉంటుంది. దీనికి 43,848 కోట్లు కలిపి మనం పెట్టుకుందాం సారు, మా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం. 43,000 కోట్లు పెట్టడానికి మీ సారు ఢిల్లీలో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ జగ్గారెడ్డి ఏం మాట్లాడుతూ ఉన్నాడు? అదే బడ్జెట్ సమకూర్చే పనిలోనే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు. అంటే మనము తిరుపతి పోయి గుండు గీక్కోవాల్సిన అవసరం లేదు, ఈయనే గీకెత్తారు మనోళ్ళు. ఇది కథ. ఎందుకంటే తన మనసుడు ముళ్ళుతోనే తీయాల. వాళ్ళు బడ్జెట్ లేదా అని చెప్పారు కాబట్టి వాళ్ళకి ఆధారంగానే బడ్జెట్ చూపెట్టాలా. లేదా మరి నన్ను కూడా కొంతమంది కామెంట్ చేస్తారు, ఒరే లపోటుగా అది కేంద్రం ఇచ్చేది అంటారు. ఇలా కేంద్రం ఇచ్చే పనులు కాదు, రాష్ట్రాలు చేసే పనులు కూడా ఉన్నాయి, మన వాటా కూడా కొంత ఉంటుంది, అది తెలుసుకోవాలి. ఇక్కడ ఏమన్నా మరో మరి 43,800 ఇంచుమించు 44 కోట్లు అనుకో రాదు, 44,000 కోట్లు. ఈ కోట్లతోటి అంచనా వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టును కేంద్రము, ఓన్లీ కేంద్రమే కాదు, కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్గా తీసుకెళ్లేందుకు ఆమోదించాలని చెప్పవచ్చు. అంటే మనం ఇద్దరం కలిసి చేసే పని అని చెప్పుకొచ్చినట్టు అర్థం. ఎందుకంటే కొంతమంది లపూటుగాలు కామెంట్ పెడతారు వాళ్ళ కోసం అన్నట్టు. ఇక చాలా ఉన్నాయి. ఇవన్నిటి గురించి కూడా అంచనా వేసి ఇంకా కొంచెం చూసుకుంటే 43,000 కోట్లు పోయి దాదాపు 1,00,000 కోట్ల అంచనా కూడా కావచ్చు. మరి బడ్జెట్ లేదని ఎవరికి బడ్జెట్ లేదు? ఈ ఆసరా పింఛన్లు పెంచడానికి బడ్జెట్ లేదు, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి బడ్జెట్ లేదు, పిల్లగాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి బడ్జెట్ లేదు, కానీ కూడా ఉద్యోగాలు ఇస్తారట. ఇది మీకు చూపించినటువంటి ఆధారము. ఇప్పుడు మనం పింఛన్ల గురించి మాట్లాడుకుందాం. ఇక ఏమన్నారు ఏం కథ అనేది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల్లో ఇచ్చినటువంటి కీలక హామీ వృద్ధులకు 4,000 పింఛని, మహిళలకు 2,500 ఆర్థిక సహాయము పథకాల అమలుపైన త్వరలోనే ముహూర్తం ఖరారవుతుందని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భరోసా ఇచ్చిండ్రు. ఈ హామీల అమలు కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే తీవ్రంగా ఆలోచిస్తున్నారని, త్వరలోనే పథకాలన్నీ అమల్లోకి వస్తాయని ఆయన శనివారం నాడు మనకు ప్రకటన చేసిండు. ఇవందాకా ఏమన్నాడు? ఇదే సారు బడ్జెట్ లేదు అన్నాడు. నేను చూపించిన బడ్జెట్ 44,000 కోట్లు ఉన్నది. మరి దాన్ని మీరు గవిడికి చేస్తూ ఉన్నారు కదా. మరి ఈడ కూడా అదే లొల్లి. మళ్ళా సోషల్ మీడియాలో ఈ హామీల అమలు గురించి ప్రజలు అడుగుతున్నారట. అడగరా మరి? అంటే ఓటు వేసినోడు సపరేట్ కూకుంటాడా? ఓటు ఏమని అడిగినావు నువ్వు ఓటు వేసేటప్పుడు? నీకు అన్ని రకాలుగా అండగా ఉంటా బాబు అని ఒక్క రకమైన అండగా ఉండు అని అడుగుతుర్రు. అడగరా? సోషల్ మీడియాలో హామీల అమలు గురించి ప్రజలు అడుగుతున్నారని కాంగ్రెస్ ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ అమలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి బడ్జెట్ సమకూర్చుకునే క్రమంలోనే ఉన్నారు. దాంట్లోనే ఎలాంటి అనుమానం లేదని జగ్గారెడ్డి తెలిపినరు. మాకు అనుమానం లేదు సారు, బట్టబయలైంది మా ముంగట్నే కనబడ్డది. సీఎం రేవంత్ రెడ్డి దగ్గర బడ్జెట్ ఉందా లేదా ఏంది అనేది అర్థమైపోయింది. నువ్వు దీని గురించి ఏమి చెప్పకు, మేము దీని గురించి ఈయనే అంత ఓపిక మాకు లేదు. కానీ ఇక చూసుకుంటే పింఛన్లకు అర్హులు ఎవరు? ఎవరెవరి కోసం వీళ్ళు ఇచ్చారు చెప్పన్నా?
అది కూడా చూద్దాం. ఎందుకంటే వాళ్ళన్ని కులాలోళ్ళు ఇవాళ ఓట్ల కాడికి అత్తరు కాబట్టి అడగాలి మనం, మన హక్కు అది. అంబేద్కర్ గారు ఏమన్నారు, ఏదైతే నువ్వు ఓటు నమ్ముకోకుండా అడుగుతావు అప్పుడు నీ హక్కును కోల్పోనట్టే. అడగాలి మరి. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నీ హక్కు, ప్రశ్నించాలి. ఇప్పుడు ఈ కింద పేర్కొనబడిన వారు ఆసరా పింఛన్ పథకానికి అర్హులు. ఒకటోది ఆదివాసీ ఏంటంటే అవాసన గిరిజన గ్రూపుల వారు, రెండోది మహిళా నేతృత్వంలోని కుటుంబంలో సంపాదించే వ్యక్తులు లేని వారు, మూడోది వికలాంగుల కుటుంబాల వారు, వికలాంగులు వితంతులు తప్ప అన్ని రకాల ఆసరా పింఛన్ కుటుంబంలోకి ఒక్కొక్క పింఛన్ అర్హులు. అంటే వికలాంగులు వితంతువులకు వీళ్ళ కుటుంబంలో వీళ్ళకి వస్తూ ఉంటుంది, ఇంకా వేరే పింఛన్కి కూడా అర్హులు ఉంటుంది వాళ్ళ కుటుంబంలో, ఇంకో ఎక్స్ట్రా పింఛన్ అన్నట్టు. ఇక్కడ చూడు, ఐదోది భూమి లేని వ్యవసాయ కార్మికులకు. భూమి లేని వ్యవసాయ కార్మికులు తెలంగాణలో ఎంతమంది కామెంట్ పెట్టాలి. వ్యవసాయ కార్మికులకు, గ్రామీణ కళాకారులకు, కుమ్మరి, చేనేత, వడ్రంగి, కమ్మరి, మురికివాడలు తీసేటోళ్ళు, ప్రజలకు రోజుగారిగా వేతనము ఆధారపడి బతికేటోళ్ళు, అంటే పైసలు లేకుండా బతికేటోళ్ళు, పూలు పండ్ల వ్యాపారులు, రిక్షా కార్మికులు, పాము కాటు మంత్రం వేసేటోళ్ళు, చెప్పులు కుట్టుకునేటోళ్ళు, నియాస స్త్రీలైన గ్రామీణ ప్రాంత పట్టణాల్లో చెందినవారు అంటే బతికేటోళ్ళు. నియాసలు అంటే ఇండ్లు బిల్లు జాగలు బీగలు ఏమి లేక తెలంగాణ చుట్టుపక్కల సిటీలలో ఆడాడ గుడిసెలు ఎత్తుకొని బతికేటోళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు కూడా పింఛన్ల అర్హులే. అయ్యా నువ్వు ఎంతమందిని తీసుకొచ్చినావు, ఎన్ని కులాలను కలిపినావు. ఈ 5వ స్థానంలో తీసుకుంటే భూమి లేని వ్యవసాయ కార్మికులు. తెలంగాణలో మా ఊళ్ళో చూపిస్తా, భూమి లేకుండా కూలీ చేసుకొని బతికే వ్యవసాయ కార్మికులు. అంటే పొలాలకు పోయి నాట్లో అవో ఇవో పొలాల కలుపులో, మక్కల కలుపులో, పత్తుల కలుపులో తీసుకుంటూ కూడా వాళ్ళు ఏమంటారట, వ్యవసాయ భూమి లేని కార్మికులు. వాళ్ళు పెట్టిన పేరే. మరి వాళ్ళకు కూడా ఏది పింఛని? నేను బుల్లెట్ ట్రైన్ కావాలని అడగలే తెలంగాణ ప్రజలు, బుక్కే అన్నం కావాలి రామచంద్ర అని అడుగుతూ ఉన్నారు. సరే సమయం కూడా మించిపోతూ ఉన్నది, ఎందుకంటే సమయము అనేది కొంచెం, ఎందుకంటే లెంత్ వీడియో చూస్తలేదు కాబట్టి ఇట్లా నిలదీయడం అనేది చాలా, అంటే ఇట్లా ప్రతి విషయాన్ని ఖచ్చితంగా. ఇప్పుడు ఇక్కడ లంగా అన్నాడు, ఆ లంగా అన్నది నిజమా కాదా అని నిరూపించాలి. బడ్జెట్ లేదు అని చెప్తా ఉన్నారు, బడ్జెట్ ఉన్నదా లేదా అని నిరూపించాలి. ఇంకా ముచ్చట ఉన్నది మీకు చూపించాలంటే టైం లేదు, వేరే వీడియోలో మనం చూపిస్తాం. మన ఉన్న ఛానల్లో మీరు ప్రతి వీడియోని ఫాలో అవుతూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. తెలంగాణ బిడ్డలందరికీ ఈ రకమైనటువంటి వాగ్దానాలతోటి, ఈ రకమైనటువంటి విషయాలతోటి 2 సంవత్సరాలు గడుపుకొచ్చిన రేవంత్ సారు ఇప్పటికైనా కళ్ళు తెరువు. బడ్జెట్ లేదంటే వాళ్ళు నమ్మరు. ఎందుకంటే తెలంగాణ దేనితో పోటీ పడుతున్నాను, జర్మనీ తోటి, ఒక జపాన్ తోటి, ఒక చైనా తోటి, రాబోయే రోజులు ఇంకా అమెరికా తోటి కూడా పోటీ పడుతుంది అంటావు. మరి అంత స్పీడ్గా వెళ్తున్నటువంటి 2047 నాటికి మళ్ళా మరి మన తెలంగాణలో ఇల్లు లేని వాళ్ళు, భూమి లేని వాళ్ళు, పట్టణ ప్రాంతాలలో తాటిపత్రులు వేసుకొని బతికేటోళ్ళు 100 మంది 1000 మంది ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు జపాన్లో చూడు, వాళ్ళు ఉండరు. చైనాలో ఇల్లు లేని వాళ్ళు అసలే ఉండరట. ఇక నీకు కూడా తెలుసు కదా చైనా కంట్రీ గురించి. గిది ముచ్చట, గివ్వాన్ని నిడిసబెట్టి నువ్వు ఏదో మాట్లాడితే ప్రజలు నమ్మరు. కాబట్టి ఈరోజు ఏ రకమైనటువంటి ఎంతమంది వీళ్ళందరికీ పూలు పళ్ళు వ్యవసాయ కార్మికులు, ప్రతి ఒక్కరు వికలాంగులకు, వృద్ధులకు, ఆ బీడీలు చేసుకుంటోళ్ళకు, ఎవరెవరికి అందరికీ ఆసరా పింఛన్లు ఇస్తానవో వాళ్ళందరి తరపున నేను దయచేసి వేడుకుంటున్నది, నీకు ఇక దగ్గరుంటే కాలైన మొక్కి వేడుకుంటున్నా కావచ్చు, వీళ్ళందరికంటే నాదేం ఎక్కువ కాదు కదా. వాళ్ళ కోసం దయచేసి వీళ్ళందరి గురించి ఆలోచన చేసి, ఈ ఎలక్షన్ కోడ్ డిసెంబర్ 17 నాటికి అయిపోతూ ఉంది కాబట్టి మళ్ళీ ఎలక్షన్ కోడ్ పడకముందే వీళ్ళ గురించి ఆలోచన చేసి చేయుత పింఛన్లు అందించాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్.